అక్క నేను చెప్పిన కదరా నువ్వు వచ్చుడు వద్దురా ఇక్కడ ఇవన్నీ బాధలు ఉంటాయని చూసినవా ఇప్పుడు ఎట్లుందో. లేదక్క, మేము చేసిన తప్పుకి మాకు శిక్ష జరగాల్సిందే. రజని, మనిషి జీవితం ఒక్క క్షణంలోనైనా మారచ్చు. అందుకే అన్నా నువ్వు అన్నా 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 అన్నేడి పులి మరి అన్నా 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 చెల్లె, రక్త సంబంధం విలువ ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. ఒక్క క్షణం నేను గడిపియపోయేసరికి నీ పానం ఎంత విలవిలలాడిందో నా రెండు కళ్ళతోని చూసిన చెల్లె. ఈ అక్క చెల్లెళ్ళ బాకిలో పడిపోయిన చెల్లె. ఎన్ని జన్మలెత్తినా మీ బాకి నేను తీర్చుకోను చెల్లె. నాకు నేనే నచ్చుతలేను. ఎన్ని కోట్లు మీ కాళ్ళ దగ్గర పోసినా మీ ప్రేమ నేను పొందలేను చెల్లె. నన్ను క్షమించు చెల్లె. ఈ అన్నగాడు చేయని తప్పు నేను చేసిన చెల్లె. నా కోసం ఎంత తల్లాడినవో చూసిన చెల్లె. నేను చూసిన ఎప్పటికీ మిమ్మల్ని బాధ పెట్ట చెల్లె. నేను బాధ పెట్ట చెల్లె. చెల్లె, ఎక్కడున్నా మన చెల్లె మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ భగవంతుడు మనకు తోడున్నాడు. నన్ను క్షమించరు. నన్ను క్షమించరు చెల్లె. అన్నా నిన్ను క్షమించాలనున్నా క్షమించే ధైర్యం కోల్పోయినా అన్నగారి బాధ్యతలు ఆవిరి చేసినవే. అందుకే ఒక్కడి చెప్తున్నా, ఈ జన్మల అన్నమై పుట్టి మాకు ప్రేమను వంచలేదే. వచ్చే జన్మంటూ ఉంటే పరాయున్మై పుట్టు గప్పుడన్నా మాకు ప్రేమను వంచుతావేమో. రజని, సారు, మీకు దండం పెట్టు సారు. సారు, నన్ను చంపేదుంటే మా ఊరికి కొండపోయి చంపురి సారు. ఎందుకంటే ఆడ మా అక్క, మా అన్న, మా వదిని, మా మామ, మా ఆయన ఇట్లా ఉంటారు. నన్ను ఇన్ని చంపితే వాళ్ళు చూడరేమో సారు. మీకు దండం పెట్టా సారు, నేను చంపకుర్రి సారు. ఏడుతుర్రా? ఎందుకు ఏడుతున్నారు సారు? ఏడవకుర్రి.
నన్ను తోలుకొచ్చిరా సారు. అమ్మ అమ్మ మీరు ఏడవకుర్రమ్మ, సారోళ్ళు నన్ను ఏం చెయ్యలేరు. నా కళ్ళు ఒక్కటే తీసుకున్నారు, ఇంకేం అనలేరమ్మా. మీరు ఏడవకుర్రి అమ్మా, ఏడవకుర్రి. అయ్యో దేవుడా, ఎందుకు తీసినా? నీ గుళ్ళ కొమ్ము వాసిన్నా, అన్ని వాసిన్నా. అక్క 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 ఆయన నువ్వెందుకు వచ్చినవి? వాళ్ళు నేను చూస్తేసుకుని పెడతారు. నువ్వు బయటికి వెళ్ళవు. అయినా అక్క నువ్వు దుబాయ్ ఎట్లా వచ్చినవే? నేను దుబాయ్ రాలేదే, నువ్వే ఇండియాకి వచ్చినావు. అంటిగా నేను చచ్చిపోయినా ఏం కదక్క. అక్క మస్తు బాగా అవుతుంది, తలంతా నొత్తుంది. అక్క ఈ ముచ్చట మన అన్నకి చెప్పుదామే. మన అన్న ఉంటే వాళ్ళని పోలీసులకు పట్టి మంది చెప్తామక్క, చెప్దామన్నా. అన్న వచ్చినావే, చూడన్నా చిన్న పిల్లలని కూడా చూడకుండా నా కళ్ళు తీసేసి అన్న. నేను అక్క నేను వాళ్ళు మాట్లాడుకోని మన దాంట్లోనే ఎవరో నన్ను పట్టించిర్రట, వాళ్ళని నిన్న ముచ్చట అంతా. అవును సుప్రియ, మీ వాళ్ళే నిన్ను వాళ్ళకి అప్పచెప్పిర్రు. ఏమయ్యా నువ్వు కూడా వచ్చినావా? కానీ మమ్మల్ని ఇంత మోసం చేసేటట్టు మా అక్క నేను ఎవ్వరికి నమ్మక ద్రోహం చేయలే. మమ్మల్ని ఎందుకు అట్లా చేసిర్రు? ఏమని చేసిర్రు? మేము ఎవ్వరికి నమ్మక ద్రోహం చేయలే. ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు ఇట్లా? నన్ను క్షమించు చెల్లె, దీని అంతటి కారణం నేనే. నన్ను క్షమించు. ఏంది నువ్వా? అవును సుప్రియ, మీ అన్న చెప్పేది నిజమే. మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళ జీవితం ఆగం కావడానికి కారణం మీ అన్ననే. అన్న అన్న నిన్ను అన్న అని పిలవనీకి అక్క నేను ఎంత ఆరాటపడ్డామో తెలుసాయే. అమ్మాయి చచ్చిపోయాక మీకు మేము దూరంగానే ఉన్నప్పటికీ ఎన్నో కాడ మా రక్తం కొట్టుకునేదే. ఇట్లా ఎందుకు చేసినావన్నా? ఒకటేసారి చంపెత్త అయిపోగదా. నువ్వు అంత మాట అనకురా, నీకు నేను ద్రోహం చేసినా, నీకు చేయడానికి పాపం చేసినరా. కానీ దీని అంతటికి కారణం ఎవరంటే? ఇక నువ్వు చెప్పే కారణాలు వినడానికి నాకు నా చెల్లె కోపిక లేదు. నా చెల్లి ఇప్పుడే నరకం నుంచి బయటపడ్డది. మా బతుకులు మమ్మల్ని బతకని, అది మంచిగా ఉంటే నాకు అంతే చాలు, అంతే చాలు. అక్క చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డవి. ఇప్పుడు ఈ కళ్ళు లేని చెల్లెతోని ఇంకెన్ని బాధలు పడతావే. ఇప్పటికైనా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో నువ్వు చల్లగా ఉండక్క. చెల్లె నీకు అన్యాయం చేస్తున్నాయే. నువ్వు ఇంటిదాన్ని అయినాకనే నేను ఇంటికి వెళ్తానే. అవునక్క, నువ్వు ఆలోచిస్తుంది నిజమే. సుప్రియని ఓ ఇంటి దాన్ని చేస్తే తన బతుకుతుంది. కానీ కళ్ళు లేని అమ్మాయిని ఎవరు చేసుకుంటారక్క? ఎవరో ఎందుకు రోజా, రమేష్ ఉన్నాడు కదా. రమేష్ చాలా మంచోడు, పైగా తనకి బంధాలు బంధుత్వాల గురించి బాగా తెలుసు. ఇంతకంటే మంచోడు నా చెల్లెకు భర్తగా దొరుకుతాడా? తను ఒప్పుకుంటే తనకిచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. రోజా నువ్వేమంటావు చెప్పు. అయ్యో అక్క, వాడు చాలా మంచోడక్క. వాడు ఎవరిని ప్రేమించినా వాడి ప్రేమకి పడిపోవాల్సిందే అక్క.
వాడు దొరుకుడు అదృష్టం అక్క. చెల్లె రమేష్ ఇక నుంచి ఇద్దరు సంతోషంగా ఉండు. అక్క అన్నను కూడా మనతోని కలుపుకుందామే, మారి మనతోని మంచిగా ఉంటాడే. ఎంతైనా మన రక్త సంబంధం అక్క, కలుపుకుందామే. సరేరా, సరే.